నర్సరాపేటలో ఈరోజు మంత్రి సత్యకుమార్ పర్యటన జరగడం జరిగింది. ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన పర్యటన నేపథ్యంలో నర్సరాపేట ఏరియా హాస్పిటల్కి సంబంధించి ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ అదేవిధంగా బాలింతలకు సంబంధించినటువంటి ఉపయోగకరమైనటువంటి 102 వాహనాలు ఏవైతే ఉన్నాయో తల్లి బిడ్డకు సంబంధించినటువంటి ఈ అంబులెన్స్ అనేది తల్లి బిడ్డలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ సమయంలో ఎమర్జెన్సీగా ఉపయోగపడేటటువంటి 102 వాహనం, అదేవిధంగా తల్లి బిడ్డల్ని ఇంటికి సురక్షితంగా కూడా ఈ వాహనం ద్వారానే పంపించనున్నారు. ప్రధానంగా ఇవి ఒక 50 వాహనాలని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన 108 వెహికల్స్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అత్యంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 108 వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి సంఖ్యను పెంచడమే కాదు, మెరుగైనటువంటి సౌకర్యాలు ఉండే విధంగా 108 వాహనాలను తీర్చిదిద్దినట్టు కూడా మంత్రి సత్యకుమార్ అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశంలో కూటమి ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో 108లు కానీ 102లు పెంపడం కానీ ఈ వాహనాలు ఈ అంబులెన్సులు పెంచడం ద్వారా ప్రజలకి మరింత మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. దాంతోపాటు 102ని ప్రతి ఒక్కళ్ళు, చాలామంది మహిళలకి ఇంకా అవగాహన రావట్లేదు, వీటిని ఉపయోగించుకోవాలి, వీటిని ఉపయోగించుకొని అంబులెన్స్ ద్వారా వైద్యశాలకి రావడానికి కానీ అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో డెలివరీ అయినటువంటి బాలింతలు ఈ వాహనం ద్వారానే ఇంటికి వెళ్ళొచ్చు. కంపల్సరీగా ఈ వాహనానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సీఎంఓ నుంచి డైరెక్ట్గా సీఎంఓ నుంచే మానిటరింగ్ జరుగుతుంది. ప్రతి అంశం ఈ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఈ వాహనానికి సంబంధించినటువంటి లోపల పరిస్థితి ఎట్లా ఉంది, అంటే లోపల ఉండేటటువంటి పేషెంట్ ఎవరైతే బాలింత అవ్వచ్చు, లేకపోతే అదేవిధంగా ప్రెగ్నెన్సీ లేడీ అవ్వచ్చు, వీళ్ళిద్దరూ కూడా కంపల్సరీగా లోపల వాళ్ళ సిచ్యువేషన్ ఏంటనేది కూడా మానిటరింగ్ జరుగుతుంది అనే విధంగా కూడా చెప్తున్నారు. అది ఎక్కడన్నా ఆగిపోయినా లేకపోతే దానికి ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే అలర్ట్ సీఎంఓకి అలర్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్గా బాలింతల్ని ఇంటికి దించేటటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా సత్యకుమార్ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా 102 వాహనాలు నర్సరాపేట ఏరియాకి సంబంధించినటువంటి అంశంలో పెంపొందించాం కాబట్టి ఈ నర్సరాపేట చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలనే విధంగా కూడా సత్యకుమార్ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హాస్పిటల్ నూతనంగా నిర్మాణం చేపట్టినటువంటి హాస్పిటల్ అంశాలతో పాటు బాలింతలకి అదేవిధంగా ప్రెగ్నెన్సీ లేడీలకి నర్సరాపేట టౌన్లో ఓల్డ్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానిని ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనే దానిపైన కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో అనేక విమర్శలు రావడం జరిగింది. లోపల బాలింతలకు ఏదైతే డెలివరీ చేయాల్సినటువంటి సమయంలో డబ్బులు అడుగుతున్నారనే విధంగా కూడా అనేక విమర్శలు వచ్చాయి. అయితే దానికి సంబంధించిన దానిపైన కూడా మంత్రి దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇలాంటి ఆరోపణలు కానీ లేకపోతే హాస్పిటల్లో వైద్యానికి సంబంధించి ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించొద్దు అనే విధంగా కూడా సిబ్బందికి చెప్పినట్టు కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.